ఓకేనా? ఎక్స్పెక్ట్ చేశాను ఈ క్వశ్చన్ వస్తాయని చెప్పేసి, ఎవరో ఒకరు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను బాగా దీంట్లో ఒక టీం బాగా పనిచేశారు, వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇచ్చి. అలాగే నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కె సుబ్బారావు గారు సార్. నెక్స్ట్ కె భిక్షా నాయక్ గారు, కానిస్టేబుల్ కె భిక్షా నాయక్. కానిస్టేబుల్ పి సాంబశివరావు గారు సార్. ఒక 2 months ముందు 306/25 అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది, స్నాచింగ్ జరిగింది. ఆ కేసు బేస్ చేసుకొని మనం శివసుబ్రహ్మణ్యం ఆ వ్యక్తి ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను ఆ వ్యక్తి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిట్లో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకొని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము మనం లాలాపేట్లో. దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాలలో స్టార్ట్ చేశారు, చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు, గుంటూరు టౌన్, తెనాలి టౌన్, టోటలీ అన్నీ కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 gramsకి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరలీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరలీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినదన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్ జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీం దీన్ని కంటిన్యూస్గా ఒక టీంని పెట్టేయడం వల్ల
ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో దిస్ ఈస్ ద కేసు 390 grams వరకు మనం రికవరీ చేయగలిగాము. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఏమి లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ టీమ్ అండ్ ఈవెన్ ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము. తెనాలిలో ఒక 160 grams, ఈవెన్ తాడేపల్లిలో కూడా ఒక 120 grams, అదొక 10 lakhs, అదొక 16 lakhs. లాస్ట్ 2 monthsలో ఇది థర్డ్ స్నాచింగ్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి దీంట్లో 390, దాంట్లో 160, 550 అండ్ 110, ఆల్మోస్ట్ 660 grams. అంటే స్నాచింగ్లో మనకు అంత రికవరీ చేయడం అనేది జనరల్లీ తక్కువ ఉంటాయి. సో అది కాకుండా స్నాచింగ్ రీసెంట్ టైమ్స్లో స్నాచింగ్ కూడా చాలా బాగానే కంట్రోల్ చేసాము. అండ్ ఫ్యాక్ట్స్ నేను ఇంకొక రోజు చెప్తాను. సో ఆల్మోస్ట్ అరౌండ్ 32 lakhs, 50-60 lakhs వర్త్ ఆఫ్ ఓన్లీ స్నాచింగ్ అఫెన్సెస్ మాత్రం లాస్ట్ 2 monthsలో చేయగలిగాము. ఇప్పుడు స్నాచింగ్ అనేది ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 4100 కెమెరాస్ వితిన్ 2.5 monthsలో మనం పోలీస్ తరపు నుంచి పెట్టించాము. ఇంకా కూడా మన టార్గెట్ ఒక 900 ఉంది. అది కూడా ఈ మంత్లో కంప్లీట్ చేస్తూ ఇంకా కూడా కొన్ని సీసీటీవీ కెమెరాస్ పబ్లిక్ అందరూ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇది సీసీటీవీ కెమెరా లేకపోతే ఈ ఫండ్స్ కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరా దిస్ కేస్ హస్ బీన్ డిటెక్టెడ్. అందుకే ప్రజలు అదేవిధంగా షాప్స్ ఎవరుంటారో వాళ్ళు అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టించడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకేం డౌట్స్ ఉందంటే అడగచ్చు. డిఫరెంట్ ప్లేసెస్లో తాకట్టు పెడుతుంటారు. సో అమౌంట్ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే మోర్ దాన్ ఎంజాయ్మెంట్ వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు యాక్చువల్లీ. అంటే వాళ్ళు 4 o'clock అంటే మళ్ళీ మనం వాళ్ళ అఫెన్స్ ఎప్పుడు చేస్తారు, 6:30 to 7:30 చేస్తారు. ఫస్ట్ డిమ్ లైట్లో చేస్తారు. సో దట్ డిటెక్షన్ అనేది కష్టం అవుతాయి. వాళ్ళు రెక్కి ఒక రోజు అంటే సమ్ టైమ్స్ 4 o'clock చేసుకొని నెక్స్ట్ డే అంటే ఎగ్జిక్యూట్ చేసిన రోజులు ఉన్నాయి. 4 o'clock వచ్చి అలాగా రెక్కి చేసుకున్న తర్వాత మళ్ళీ 6:30 to 7:30 చేసిన రోజులు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే 6 to 7 అరౌండ్ వాకింగ్ ఎక్కువ వెళ్తుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఈవెన్ ఇది కూడా అందరికీ కూడా ప్రజలకు కూడా ఇది ఒక లెర్నింగ్ లాగా తీసుకోవచ్చు. మీరు వాకింగ్ వెళ్తున్నప్పుడు కూడా జనరలీ పార్క్లో కానీ అలాగా మీరు కామన్ ప్లేసెస్లో చేయడం అనేది కొన్ని సేఫ్గా ఉంటాయి. సో ఒంటరిగా ఉన్న ప్లేస్లో కొన్ని కేర్ఫుల్గా ఉండండి. మేము కూడా అలాంటి ప్లేసెస్లో కొన్ని బీట్స్ కూడా ఈవినింగ్ టైం కొన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్. అంటే ఇప్పుడు మనం కొంచెం అనలిటికల్ బేస్ చేసుకుని వెళ్తున్నాం. ఏదో అఫెన్స్ జరిగింది కనిపెట్టామన్నది కాకుండా ఏ టైంలో అఫెన్స్ జరుగుతుంది, దొంగవాడు మైండ్ సెట్ ఏంటి, ఏ టైంలో మ్యాక్సిమం చేస్తున్నారు, దేని వల్ల చేస్తున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఇది అన్ని యాంగిల్ కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం కిందకి ఆ పాయింట్లు అన్నీ కూడా కొన్ని కవర్ చేస్తున్నాం. రాబరీ ఎలాగా జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఎలాగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఆ యాంగిల్లో కొంచెం అనలిటికల్ ఓరియంటెడ్గా వెళ్ళి ఆ ఏరియాలో కొన్ని మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో కొన్ని బీట్ పెంచడము అలాగా కొన్ని ప్రోగ్రెస్ వర్క్ చేస్తున్నాం. సమ్మర్ అంటే మీరు యా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పండగలు కూడా ఎక్కువ వస్తుంటాయి. సో బెస్ట్ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అందరూ దాన్ని ఎంత చెప్పినా ఒక రోజుకి 3-4 ఎక్కువ రన్నింగ్లో లేదు. మనం అన్ని ఎంతో వరకు మన వరకు అవగాహన ఇచ్చాము. మీరు కూడా ప్రతి ఒక్కసారి కూడా దాన్ని మెన్షన్ చేస్తున్నారు రాస్తున్నప్పుడు కూడా. కానీ మనకు రిక్వెస్ట్ రావడం అనేది మాత్రం చాలా తక్కువనే వస్తుంది. సో మన తరపు నుంచి ఏంటంటే అందరూ కూడా లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేయండి, సీసీటీవీ కెమెరాస్ పెట్టించండి. ఒకవేళ మీరు ఊరికి ఏదైనా వెళ్తున్నారంటే ఎక్కువ రోజు వెళ్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు ఇన్ఫామ్ చేయండి. సో దట్ మేము కొంచెం ఈ పెట్రోలింగ్ పరంగా కొన్ని ఇంప్రూవ్ చేస్తాం. పబ్లిక్ మీటింగ్స్ అంటే మీటింగ్స్ మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాలాపేట కొత్తపేట అంటే హాస్పిటల్స్తో పాటు, లాలాపేట అంటే అక్కడ ఉన్న షాప్స్తో పాటు, సో ఇలాగా ఓవరాల్ డిస్ట్రిక్ట్కి బేస్గా పెట్టుకుని చేయట్లేదు. కానీ లోకల్ ఎస్హెచ్ఓస్ వాళ్ళ ప్లేసెస్లో మీటింగ్ పెట్టుకోవడం వల్లనే మనం 4100 కెమెరాస్ వరకు మనం పెట్టించగలిగాము వితిన్ 2.5 months. ఇంకా మన టార్గెట్ 900, కానీ నా ఒపీనియన్ ఇంకా అలాగా కంటిన్యూ చేస్తాం ఉన్న వరకు ఎంతవరకు సీసీటీవీ కెమెరాస్. కానీ చాలామంది చెప్పిన తర్వాత కూడా కొంచెం కోఆపరేషన్ తక్కువనే ఉంది. ఏమి జరగదు, మనకేమి జరగదు, ఎందుకు అనేలాగా ఉంది. బట్ ఎవరో పెడుతున్న సీసీటీవీ కెమెరాస్ ద్వారానే ఇప్పుడు ఎవరెవరికి ఈ నగలు తిరిగి వస్తుందో ఎవరో పెట్టిన కెమెరా వల్ల ఇప్పుడు వాళ్ళకి ఆ బెనిఫిట్ని పొందుతున్నారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం సెల్ఫిష్గా ఆలోచించకుండా సీసీటీవీ కెమెరాస్ రోడ్డు మార్గంగా పెట్టించారంటే
మనకి ఇలాంటి అఫెన్సెస్ చాలా అఫెన్సెస్ డిటెక్ట్ అవ్వడానికన్నా స్కోప్ ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో కూడా ఇప్పుడు 2.5 yearsగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు డిటెక్షన్ ఏంటంటే ఒకటి టీమ్ దాన్ని కాన్సన్ట్రేట్ చేసాము, డిటెక్షన్ మెథడ్ని మార్చాము, వన్ ఆఫ్ ద రీజన్. రెండవది రీజన్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ పెరిగినది సెకండ్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్లో మాత్రమే మనం ఆల్మోస్ట్ 485 కెమెరాస్ పెట్టించాము అట్ ప్రెసెంట్. ఓవరాల్ గుంటూరు డిస్ట్రిక్ట్ 4100, ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ సబ్ డివిజన్లో మాత్రమే. నల్లపాడు మాత్రమే మనం ఆల్మోస్ట్ 283, 302 కెమెరాస్ పెట్టించారు ఓన్లీ ఇన్ నల్లపాడు. బికాస్ టార్గెట్ 300 ఇచ్చాము, పెద్ద ఏరియా కాబట్టి వాళ్ళు 302 కెమెరాస్ పెట్టించారు. సో అంటే ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం కవర్ మేము చేసినట్టే. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ సక్సెస్ అనేది కూడా చెప్పాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు కరెక్టా కాదా అని తెలియదు, నేను వెరిఫై చేస్తాను. నేను ఆ రోజు కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరాస్లో 302 కెమెరాస్ పెడతారంటే నేను ఏదో నంబర్ తీసుకోవడం కాదు. ఐటీ కోర్ టీం రామదాస్ రెడ్డి ఉన్నారు, ఏఎస్ఐ ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టారో అక్కడ వెళ్ళి ఐపీ అడ్రస్ ప్లస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్ తీసుకుంటారు. కంట్రోల్ కూడా కొంచెం మన ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్లో కూడా. బట్ ప్రతి అఫెన్స్ జరిగినప్పుడు కూడా మన దాంట్లో ఉన్న సిమ్ డేటా తీసుకుంటాము, పక్కన ఉన్న షాప్స్లో కూడా కనెక్షన్ చేస్తాం బేస్డ్ ఆన్ థింగ్. బట్ మనకు 3 days మినిమం ఆ రికార్డు ఉన్నట్టు మనం చూసుకుంటున్నాం. ఏ అఫెన్స్ జరిగినా ఇమీడియట్గా మనం దాని నుంచి తీసుకోవడానికి 4100 కెమెరాస్ కూడా ప్రతి ఒక్కటి కూడా వర్కింగ్ కండిషన్లో ఉందన్నదే నా నమ్మకం యాక్చువల్లీ. బికాస్ ఓ సపరేట్ టీం దాన్ని మానిటర్ చేస్తుంది. అది కాకుండా మ్యాట్రిక్స్ కెమెరాస్ మాత్రం అప్పుడిప్పుడు వర్క్ చేస్తుంటాయి, సమ్ టైమ్స్ పోతుంటాయి, అది ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ నా దగ్గర ఉన్న 4100 కెమెరాస్ కూడా పనిచేస్తున్నది నా కాన్ఫిడెన్స్. అంటే నేను ముందు రిజల్ట్ని పెట్టి మాట్లాడుతున్నాను, మీరు జనరల్గా మాట్లాడుతున్నారు. అది మన ఇద్దరికి ఉన్న డిఫరెన్స్. నేను ప్రూవ్ చేస్తూ మీ దగ్గర మాట్లాడుతున్నాను, మీరు జనరల్గా మాట్లాడుతున్నారు. బట్ మీరు చెప్తున్నది కూడా నేను ఒకసారి వెరిఫై ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు నష్టం అనేది క్రిటిసిజం వచ్చినది పాజిటివ్గా తీసుకుంటాను. ఇఫ్ దర్ ఈజ్ అ మిస్టేక్ నేను కరెక్ట్ చేస్తాను. అంటే లాస్ట్ ఒక 8 daysలో ఏంటంటే ఆల్మోస్ట్ 4 murders జరిగింది. ఒకటి ఏంటంటే తాడేపల్లి ఉమెన్ కేసు ఒకటి, రెండవది ఏంటంటే అదే తాడేపల్లిలో ఒక బెగ్గర్ వాళ్ళు అక్కడ థెఫ్ట్ జరగడానికి దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పేసి కొట్టి వదిలేశారు. ఆ వ్యక్తి కూడా వేగా బాండ్, మళ్ళీ నీళ్ళు తాకపోవడం వల్ల మళ్ళీ హెల్త్ కండిషన్ పెట్టడం వల్ల దానికి వాళ్ళు చనిపోయాడు. ఇప్పుడు నిన్న జరిగిన అరుందల్పేట ఉండొచ్చు, దానికి ముందు జరిగిన నల్లపాడు ఉండొచ్చు, రెండు కూడా స్ట్రే మర్డర్, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినది. ఒకటి మెంటల్ హెల్త్ కండిషన్ కొన్ని బాగాలేదు నల్లపాడులో ఉన్న వ్యక్తి, ఇంకొకటి అరుందల్పేటలో జరిగినది కూడా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4 ఎక్సెప్ట్ ఆ ఉమెన్ మర్డర్ తప్ప రిమైనింగ్ 3 మర్డర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినది. అది 3 హెల్త్ కండిషన్ రిలేటెడ్గా కూడా కనెక్షన్ ఉంది. సో అది బట్ మన వరకు రౌడీ షీట్ పరంగా కానీ ఎనీవేస్ మనకి కిడ్నాపింగ్, డకాయిటీ ఇలాంటి ప్లాన్డ్ బాడీలీ అఫెన్సెస్ ఏదేది ఉందో దానికన్నా కంట్రోల్ మనం కరెక్ట్గా చేస్తున్నట్టు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ మన ఫంక్షనింగ్ కూడా అలాగనే ఉంది. ఎప్పుడు దానికన్నా ఫ్యాక్ట్స్ మీకు మీ ముందు పెట్టగలుగుతానో నేను అప్పుడు పెడతాను.